పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. కుంభరాశి వారు 2026 జూలై మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి ఈ 2026 జూలై మాసంలో అనగా నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల కలయికైనటువంటి 2026 జూలై ఆంగ్ల మాసంలో ప్రతికూల గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అనుకూల గ్రహాల యొక్క ప్రభావం అతి తక్కువగా కనిపిస్తుంది. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు, పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధగ్రహము అనుకూలంగా సంచరించగా, కుజుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 30% శుభలితాలు వస్తున్నాయి, 70% ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాలం వ్యతిరేకంగా పయనిస్తోంది. భగవంతుణ్ణి ఆరాధించాలి, భగవంతుని మీద భారం వేయాలి. అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకండి, వాదోపవాదాలకు దిగకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల యందు మనసా వాచ కర్మణ పని ఎందే మనస్సును లగ్నం చేసి మౌనంగా మీ పని మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షణ చేస్తూ ఈ ప్రతికూల కాలంలో మౌనం వహించాల్సి ఉంటుంది కుంభరాశి వారు. ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించకుండా మనసావాచ కర్మన పని ఎందే మనస్సును లగ్నం చేసి త్రికరణ శుద్ధిగా మీరు పని నిర్వర్తించడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మరి 2026 జూలై మాసంలో కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై నెల 16 నుంచి షష్టమములో అనగా కర్కాటక రాశిలోని ప్రవేశించడం వల్ల అధికారుల సహకారం లభిస్తుంది, జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది, తండ్రి సహకారం లభిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు అవకాశాలు వస్తాయి. తండ్రి నుంచి కూడా పూర్తి సహకారము, ఆదాయము అందుకోగలుగుతారు. ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ జూలై మాసమంతా షష్టమంలో కర్కాటక రాశిలోని ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులు కొంతమంది మీకు సహకరిస్తారు. అనుకోకుండా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, లేక ఉన్న వ్యాపారంలో నూతన అవకాశాలు వచ్చి చేరుతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను, అవకాశాలను, ఆదాయాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. మరి 2026 జూలై మాసంలో కుంభరాశి వారికి సూర్యుడు, బుధుడు 2 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 30 నుంచి 30% శుభలితాలకు అవకాశం ఉంది. అలాగే ప్రతికూల గ్రహాలు అధికంగా ఉన్నాయి కనుక ఈ కుంభరాశి వారి యొక్క 2026 జూలై మాసంలో వారి యొక్క ప్రతికూల గ్రహాల గమనాన్ని గన పరిశీలిస్తే తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా చతుర్థంలో వృషభంలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. జనసహకార లోపం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. వాహన సమస్యలు కూడా అధికమవుతాయి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా షష్టమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటలకు విలువ పడిపోతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాదాలు, కలహాలు అధికమవుతాయి. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా సప్తమంలో సింహరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. కుటుంబంలో స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వస్తాయి. బయట ఉద్యోగంలో కానీ జనాలలో ఉన్నటువంటి స్త్రీలతో కూడా అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. అశాంతిని కలిగించే సంఘటనలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా ద్వితీయములో మీనంలో సంచరిస్తున్నాడు. ఏళ్నాటి శని దోషం 2వ భాగంలో ఉన్నారు. మీ మాటల వల్ల అపార్థాలు అధికమవుతాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరిగిపోతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. స్థిరాస్తుల వల్ల నష్టాలు వస్తాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల మరింతగా ఇబ్బందులు ఎదురయ్యే వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశిలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. సప్తమ భావంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. ప్రబల కాల సర్పదోషం మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు ఆశించిన పనులు నిరాశని కలిగిస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. మీరు అనుకున్న పనులను పూర్తి చేయలేకపోతారు. ఎదుటివారు మీకు సహకారం పూర్తిగా తగ్గిపోతుంది. ఆ రకంగా ఇంట బయట ఒత్తిడి అధికమయ్యే సూచన కనిపిస్తుంది. మరి 2026 జూలై మాసంలో ఈ కుంభరాశి వారు ఈ కుజుడికి, గురువుకి, శుక్రుడికి, శనికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. 2026 జూలై మాసంలో కుంభరాశి వారు తప్పనిసరిగా జన్మరాశ్యాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి అనగా
జన్మరాశిలో రాహు సంచారము, సప్తములో కేతు సంచారం ఉంది కనుక ఈ ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. పంచభూత శివలింగాల్లో వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఆ రకంగా చేయడం వల్ల ఈ ప్రబల కాలసర్పదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంది. ఇక ద్వితీయ శని దోషం ఉంది, ఏలినాటి శని దోషం. ఇది ద్వితీయ భావంలో ఉంది మీనరాశిలో. కుంభరాశి వారికి ఇది ద్వితీయ భావం అయింది కనుక తప్పనిసరిగా శనీశ్వర దర్శనం చేసుకోండి. ద్వితీయములో శని దోషం ఉంది కనుక శనీశ్వర దర్శనం చేసుకోలేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకము, జగన్నాథాష్టకము చదువుకోండి. గోవులకు, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. ఈ రకంగా చేయడం వల్ల ద్వితీయ శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక సప్తమ శుక్రదోషం ఉంది. శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించండి. షష్టమములో గురువు సంచరిస్తున్నాడు. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం, దక్షిణామూర్తిని ఆరాధించడం, ఈ రకంగా చేయడం వల్ల కొంతవరకు గురువు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. చతుర్థములో కుజదోషం ఉంది కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లు నైవేద్య సమర్పణ చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ చతుర్థ కుజదోషం నుంచి మీరు బయటపడతారు. 2026 జూలై మాసంలో కుంభరాశి వారు తప్పనిసరిగా కందులు, శనగలు, అలసందలు, బొబ్బర్లు వీటిని పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 జూలై మాసానికి గాను చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.